నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయినట్టేనా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే సొంత ఇలాకాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని ఇంకా కేల్కతం దుకాణం బంద్ అయిపోయింది అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకేం జరిగిందంటారు? ఎప్పుడైనా మీరు అన్నారు చూసారా, హవా అనేది ఎప్పుడు ఒక వ్యక్తికే ఉండదమ్మా. హవా మారుతూ ఉంటుంది. తెలంగాణ బిడ్డగా మీకు తెలియని విషయం కాదు. హవా అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే పెద్ద సుడిగాలి మార్పులు జరిగిపోయినాయి. ఒకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుడ్డిలో మెల్లగా ఏంటంటే ఒక మాజీ మంత్రుల్లో గెలిచిన ఏకైక వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. గతంలో లాగా ఆయన కూడా పెద్ద మెజారిటీ ఏం రాలా, ఏదో చాలా స్వల్ప మెజారిటీతోనే గెలిచాడు. అది ఇవాళ ఏంటంటే ఆయన పులివెందులే కాదు, మొత్తం రాయలసీమను శాసించినట్టుగా ఆయన గత ప్రభుత్వంలో వెలిగిపోయాడు. అంటే పొంగనూరు కాదని చెప్పేసి మొత్తం రాయలసీమ అంతా. అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన కుప్పం నియోజకవర్గంలో కూడా తలదూర్చాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడించాలనే ఉద్దేశం మీద. తర్వాత హిందూపూర్ ఆ నియోజకవర్గంలో కూడా తలదూర్చాడు. అట్లా రాయలసీమలో ఉన్న ముఖ్యమైనటువంటి నేతల్ని, ముఖ్యంగా వీళ్ళిద్దరిని టార్గెట్ చేయటంలో బాగా ఆయన ప్రధాన పాత్ర పోషించాడు. దాంతో ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అసలు చిత్తూరు జిల్లాలో అయితే ఆయన మాటకి వెదరలేదు. ఆయన నా మాటే శాసనం అన్నట్టుగా చేశాడు. ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి భూ కబ్జాలు, అటవీ శాఖ భూములకు సంబంధించిన పెద్ద ఎత్తున కబ్జాలు చేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటవీ శాఖకు సంబంధించిన సర్వే నంబర్లని కనుక ఖచ్చితంగా సర్వే చేయిస్తే చాలా ఎత్తున ఇలాంటి అక్రమాలు, ఈయన బినామీలు చేసిన అక్రమాలు కూడా బయటకు వచ్చే అవకాశం పూర్తిగా ఉంది. ఈయన నియోజకవర్గంలో తను అధికారాన్ని ఆస్వాదించడమే తప్ప ఇతరులు ఎవరిని కూడా అధికారాన్ని ఆస్వాదించే అంత పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఈయనకన్నా దిగువ నుండి ఈయన చెప్పు చేతల్లో పనిచేయటమే వాళ్ళ పరమార్థం అన్నట్టుగా ఉంటుంది ఆయనకి. అంతే తప్ప వ్యక్తిత్వంగా వాళ్ళంతటి వాళ్ళు ఎదగటం, రెండో క్యాడర్ లీడర్షిప్ పొంగనూరులో పెరగనివాడు ఆయన. అంతకుముందు పీలేరులో శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కూడా ఆయన మీద అదే ఆరోపణ ఉంది. ఎందుకంటే ఒక పెత్తందారి వ్యవస్థగా ఉన్నట్టు ఉంటుంది. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి అనుకుంటాను, విజయనగరం వాళ్ళు సైకిల్ యాత్రగా తిరుపతి వెళ్తూ పొంగనూరు వస్తే పొంగనూరులో వాళ్ళ మీద దాడి చేసి బట్టలు ఇప్పి కొట్టారు. ఆయన డైరెక్ట్గా ఆయన నాలెడ్జ్తో జరిగిందని నేను చెప్పను. జరిగిందా, దాన్ని ఖండించాల్సిన అవసరం అయితే ఆయనకు ఉంది, ఖచ్చితంగా చెప్పాలి. అందులోనూ ఒక ప్రాంతం పేరు పెట్టి తిట్టి మరీ కొట్టారు వాళ్ళని. కొట్టింది ఎవడైనా అది నా నియోజకవర్గంలో జరిగినందుకు నేను చింతిస్తున్నాను. రెండోది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని నేను పోలీసులను ఆదేశిస్తున్నాను. ఇందులో మా పార్టీ అయినా ఇంకొకడైనా ఎవడైనా మేము సహించము, ఇలాంటి దౌర్జన్యాలని చెప్పాలి. అసలు ఆయన స్పందించాలి. అంటే తను ఒక్కడే కాదు సార్, ఎక్కడ ఇంతకుముందు మనం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసుకుందాం. ఎక్కడైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి బీపీ లేసింది, అందుకే వాళ్ళు అలాంటి చర్యలకు పాల్పడారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడినప్పుడు మరి రామచంద్రారెడ్డి గారు మాట్లాడడంలో తప్పేం లేదేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పైన ఉన్న గురువు అంటే మనకి రాష్ట్రానికి తండ్రి లాంటి వాడే అలా మాట్లాడినప్పుడు మరి వీళ్ళెంత సార్? అక్కడనే యాక్షన్ ఉండాలి కదా, అక్కడ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ యాక్షన్ తీసుకోకుండా వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడమే మన తప్పేమో అనిపిస్తుంది. కరెక్ట్ అమ్మా, చిన్నదానివైనా నువ్వు కరెక్ట్గా చెప్పావు. అసలు పెద్ద ఆయనకే విఘ్నత లేనప్పుడు ఇక మనం చిన్నాళ్ళ గురించి ఆలోచిస్తాం కూడా తప్పే. అది చాలా బాధించింది రాష్ట్ర ప్రజల్ని. ఏంటి వాళ్ళు అంటాం కూడా, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అని తెలీదా, ఎట్టా వస్తారు మీరు అంటే అదేదో పెద్ద రక్షణ ప్రదేశం, మీరెవడో రావటానికి వీల్లేదు, మీరంతా చిల్లర మనుషులు అన్నట్టు మాట్లాడాడు అతను. వాళ్ళ మీద దౌర్జన్యం చేసి బట్టలు ఇప్పి కొట్టారు. తర్వాత వాళ్ళు సైకిళ్ళ కుండా జెండాలు పీకి అవతల పారేశారు. సరే, ఒకటి కాదు, నేననేది ఏంటంటే అటువంటి ఒక పెత్తందారి మనస్తత్వంతో వ్యవహరించాడని చెప్పడానికి నేను ఈ సంఘటన చెప్పా, ఖండించడం. కానీ ఎందుకంటే అది ఎవరైనా కూడా వాళ్ళ నియోజకవర్గంలో జరిగితే ఖచ్చితంగా సహజంగా బాధపడతారు. ప్రజలకు కూడా వాళ్ళు వివరణ ఇచ్చుకుంటారు, జరిగింది తప్పే, మేము దీని మీద చర్యలు తీసుకోమని. ఇలా
ఈయన ఈ స్థాయిలో ఉంటే పుంగనూరులో ఒక అలీం పాషా అనే ఒక చైర్మన్తో పాటు 12 మంది కౌన్సిలర్లు కూడా మీకు తెలుసు అంతకుముందు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత వాళ్ళు అన్నది ఏంటంటే, ఈయన దగ్గర మేము చైర్మన్ చేసిన మమ్మల్ని కౌన్సిలర్లు అయినా మాకేం అధికారం లేదు, ఈయన కింద అణిగి మణిగి ఉండాల్సి వస్తుంది, అందుకే మాకు ఇది వద్దని మేము రాజీనామా చేసామని పక్కకి తొలగిపోయారు. అది స్థానికంగానే ఆయనకు ఒక పెద్ద కుదుపు, 12 మంది కౌన్సిలర్లు. ఆ తర్వాత సహజంగా ఇంకా ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతానే ఉంటారు. అట్లా ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ నియోజకవర్గంలో నుండి పులిజర్ల మండలంలో జెడ్పీటీసీ మురళీతో పాటు ఇంకొక 4 ఎంపీటీసీలు, తర్వాత ఒక 10 మంది సర్పంచ్లు కూడా రాజీనామా చేశారు. వాళ్ళు కూడా ఇక ఈయన ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో నాయకులు ఎందుకుంటారు, మా సెకండ్ క్యాడర్ లీడర్స్ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా రాజీనామా చేశారు. దీని మూలన ఏమవుతుందంటే, ఆయనకి కాన్స్టిట్యుయెన్సీలో ఈ సెకండ్ లెవెల్ లీడర్షిప్ అంతా కూడా మా తెలుగుదేశంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు పార్టీకి రిజైన్ చేసినా ఇంకో 10 రోజుల్లో 15 రోజుల్లో మళ్ళీ టీడీపీ కండువాలు కప్పుకుంటారని కూడా వినిపిస్తుంది. సహజం. ఇప్పుడు అధికారంలో లేని పార్టీ ఎంత పెద్ద నాయకుడు ఉన్నా కూడా గతంలో ఉన్న ప్రాముఖ్యత వాళ్ళకు ఉండదు కదా. వాళ్ళు అనుకున్న ఈ పనులవ్వు, తర్వాత వీళ్ళ కింద మొన్నట్రాక అధికారం ఉంది కాబట్టి ఉన్నారు. ఇప్పుడు అధికారం లేనప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధికారాల మీదే ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేనే తప్ప మినిస్టర్ కాదు కదా. తర్వాత వాళ్ళకి రాష్ట్రంలో అధికారం లేదు కాబట్టి ఈ సెకండ్ క్యాడర్ అంతా కూడా టీడీపీ వెళ్ళిపోతుందనే భావన వ్యక్తం అవుతుంది కాన్స్టిట్యున్సీలో. తర్వాత వీళ్ళు కాకుండా ఇంకా దశల వారీగా ఇంకా కూడా వచ్చే 2-3 నెలల్లో కూడా చాలా మంది పార్టీ నుంచి వెళ్ళిపోతారంటున్నారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన కూడా రాజీనామా చేసి ఇంకా వైసీపీకి బై బై చెప్పి బీజేపీలోనో టీడీపీలోనో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇది వాస్తవం కాదంటారా? మరి జరగచ్చు. అప్పుడు అధికారం పోయిన తర్వాత ఎవరైనా కూడా పార్టీలు మార్చడం అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సాంప్రదాయంగా వచ్చేసింది. దాన్ని తప్పుగా కూడా ఎవరు అనుకోవట్లా. ఇంతకుముందు ఒక పోస్టర్ చూసా. ఒక ఎమ్మెల్యే అన్న, ఆయన మొన్నటిరాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్న నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాడు, స్వాగతం సుస్వాగతం అని. నియోజకవర్గ అభివృద్ధికే కానీ ఆయన అభివృద్ధికి కాదు. ఆయన మారింది తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం. అట్లాగే ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్ గా చెప్తున్నారు. తెలంగాణలో సంగతి చెప్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఏంటంటే, అధికారంలో ఉంటేనే మనకి ఏమైనా నియోజకవర్గానికి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు చేయగలుగుతాం, అధికారంలో లేం కాబట్టి కష్టమైపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అధికారంలో లేకపోతే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళతో కొట్లాడి నియోజకవర్గానికి ఏమైతే కావాలో అవి తెచ్చుకోలేరా? అంత బలహీనంగా ఉన్నారా వీళ్ళు? మరి తెచ్చుకోలేరమ్మా, తెచ్చుకోలేరు. అది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఎంతైనా వడ్డిచ్చేవాడు మనవాడైతే ఆఖరి కూర్చున్నా కానీ మనకు అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం అధికార పార్టీలో ఉంటే వస్తాయి కానీ ప్రతిపక్ష పార్టీలో ఉంటే రావు. అది ఆ నియోజకవర్గం అభివృద్ధికి కూడా కొంత సహకరించే మాట నిజమే, కానీ వాళ్ళ అభివృద్ధికి ఇంకా ఎక్కువ సహకరిస్తుంది. అది అయితే ఇది ప్రతిసారి ప్రభుత్వం చేంజ్ అయినప్పుడల్లా మనుషులు వీళ్ళు చేంజ్ ఆటోమేటిక్ గా మారిపోతారు. ఇప్పుడు మీరు మ్యాచింగ్ వేసుకుంటారు చూసారా, అట్లా వాళ్ళు కూడా అధికార పార్టీతో ఎలా అయినా అవ్వాలని చూస్తారు తప్ప అధికారం లేని పార్టీతో ఉండరమ్మా. అది అలవాటు కింద మారిపోయింది. థ్యాంక్ యూ అమ్మా సిరి. మన వీక్షకులకు నమస్కారం.